హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక స్పెషల్ పచ్చడి చేయించబోతున్నాను. దబ్బకాయలతో చేసిన ఈ పచ్చడి రుచి ఏంటో చెప్తే మాటలు రావండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నంత బాగుంటుంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే మొదలెడదామా? ముందుగా దబ్బకాయలను శుభ్రంగా కడిగి టిష్యూతో బాగా తుడుచుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడే పచ్చడి రుచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో అర చెంచా పసుపు, 1.5 గ్లాస్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని దబ్బకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి ఉప్పు పసుపు బాగా పట్టాలండి. అప్పుడే పచ్చడికి టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇలా ఉప్పు పసుపు బాగా రాసుకున్న ఈ ముక్కలను గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి మూత పెట్టి సుమారుగా 15 నుండి 20 రోజుల వరకు ఉంచాలండి. అప్పటి వరకు ఈ దబ్బకాయలు ఉప్పులో నానిపోయి మగ్గిపోతాయి. అప్పుడే అసలైన పచ్చడి రుచి బయటపడుతుంది. ఈ పచ్చడి ఊరేలోగా ఏం చేయాలో చెప్పక్కర్లేదనుకుంటా. కుదిరితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 20 రోజుల తర్వాత మగ్గిన ఈ దబ్బకాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని 1.5 గ్లాస్ కారం వేసి బాగా కలపాలి. మనం ఉప్పుని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో కారం కూడా మర్చిపోకుండా అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి అసలైన టచ్ ఇద్దామా? అదే అండి పోపు. ఒక కళాయిలో నూనె వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి బాగా తాలింపు చేయాలి. ఆ వేడివేడిగా ఉన్న పోపుని మన దబ్బకాయ ముక్కల్లో వేసామంటే, మొత్తం ఒకసారి కలిపామంటే మన పచ్చడి అయితే రెడీ అండి.